సింహాచలం శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక ఉత్సవాల్లో ఒకటైన తెప్పోత్సవం బహుళ పుష్య అమావాస్య వైభవంగా జరిగింది. ఉత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారు ఉభయ దేవేరులతో వేణుగోపాల స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం ఈవో సుజాత పర్యవేక్షణలో ముందుగా స్వామివారిని సింహగిరి నుంచి మెట్ల మార్గంలో వేద మంత్రోచ్చరణల నడుమ మంగళ వాయిద్యాల నడుమ వరాహ పుష్కరాని వద్దకు తీసుకువచ్చి ప్రత్యేకంగా అలంకరించి సింహవాహనంపై అధిష్ఠించారు. వరాహ పుష్కరిణిలో ఉన్న మండపం చుట్టూ 3 పర్యాయాలు తిరిగిన తర్వాత పుష్కరిణి మండపంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాడవీధుల్లో సర్వజన మనోరంజని వాహనంపై తిరువేది నిర్వహించారు. స్వామి తెప్పోత్సవం జరుగుతుండగా వరాహ పుష్కరిణి భక్తుల హరినామ స్మరణలతో మారుమ్రోగింది. తిరిగిన తర్వాత పుష్కరిణి మండపంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాడవీధుల్లో సర్వజన మనోరంజని వాహనంపై తిరువేది నిర్వహించారు. స్వామి తెప్పోత్సవం జరుగుతుండగా వరాహ పుష్కరిణి భక్తుల హరినామ స్మరణలతో మారుమ్రోగింది.